చాలా సర్జరీలు, ఆపరేషన్లు జరిగాయండి. ఆపరేషన్ అయిన తర్వాత మత్తున్నంత సేపు తెలియదు, మత్తు తగ్గిన తర్వాత నొప్పి ఎక్కువ వస్తుంది కదా. ఆ నొప్పిలో అమ్మా ఇంత పెద్ద పాస్టర్ని అమ్మా అమ్మ అంటానేంటి, ఏసయ్యా అమ్మా ఏంటి ఏసయ్యా అనాలనుకున్నా కూడా మళ్ళీ ఏమొస్తుంది అంటే అమ్మా అంటుంది. ఇప్పుడు ఏంటి ప్రభా అంటే, ఈ శరీరం అమ్మ ఇచ్చింది కాబట్టి శరీరానికి దెబ్బ తగిలితే ఎవరిని పిలుస్తున్నాం? అమ్మను పిలుస్తున్నాం. కానీ ఆత్మకు దెబ్బ తగిలితే ఎవరిని పిలుస్తాం తెలుసా? ప్రభా అంటాం. సౌలును దేవుడు ఆత్మ మీద కొట్టాడు, అందుకే అక్కడి నుంచి గుర్రం మీద నుంచి కింద పడ్డాడు, ఆత్మలో దర్శించబడ్డాడు. మారు మనసు అంటే అదండి, పైపైన మారు మనసు కాదు. పైపైన కొన్ని గుణాలు బుద్ధులు మార్చుకోవటం కాదు, కొన్ని స్వభావాలు మార్చుకోవటం కాదు. ఏంటంటే నేను గ్రాడ్యువల్గా మారుతున్నాను అంటారు. గ్రాడ్యువల్గా మారేదేం లేదు. నేను రక్షించబడుతూ ఉన్నాను, పడుతూ లేసేదేం లేదు. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి పక్కనుండెను, పక్కన లేవేక పాతవే గతించను. ఈ రోజున చాలామంది మార్పు సంపూర్ణమైన మార్పు కాదండి. మన దేశ ప్రధానులు ఒకడైన నెహ్రూ చాలా శుభ్రంగా ఉండేవాడట. ఆయన ఇంటికి ఒకరోజు ఇంకో మంత్రి, చరణ్ లాంటి మంత్రి ఎవరో ఒక ఆయన గదిలోకి వచ్చాడంట. ఆయన ఇద్దరు కలిసి పార్లమెంట్కి వెళ్తానికి. ఆయన వచ్చిన కాడి నుంచి ఒకటే వాసన అంట గది అంతా. ఆ నెహ్రూ గారు ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తే ఆయన వేసుకునే సాక్స్ ఉతక్కపోతే ఈ చెమట తోలు కలిపి భయంకరంగా వస్తాయి వాసన. ఆ వాసన చూసి నెహ్రూ గారు ఆయన ఏం అనలేక లోపలికి వెళ్ళి ఒక కొత్త సాక్స్ పేరు తీసుకొని, ఒక కొత్త జత తీసుకొని ఆయనకిచ్చి వేసుకోండి అన్నాడంట. వేసుకోమని ఇద్దరు కారు ఎక్కారు, వెళ్తున్నారు. కారులో మళ్ళీ అదే వాసన వస్తుందంట. మొహమాటంతో ఏం సార్ నేను ఇచ్చిన సాక్స్ వేసుకోలేదా అన్నాడంట. అప్పుడు వేసుకున్నానండి, చాలా బాగున్నాయండి, థ్యాంక్స్ అండి అన్నాడంట. మళ్ళీ వాసన వస్తుంది ఏంట్రా, నాకు అనుమానం వచ్చి, మరి పాత ఇప్పిని ఏం చేశారని అడిగాడంట. ఈ కోటి అని జేబులో తీశాడంట. ఈరోజు చాలామంది మార్పు ఎలా ఉందంటే కొత్త తగిలించుకొని పాత దాచుకుంటున్నారు. పైపైన మారుతున్నారు, అసలైన స్వభావంలో మార్పు లేదు. బహిరంగంగా పాపం చేసేవాడు సీక్రెట్గా పాపం చేస్తున్నాడు, రహస్యంగా పాపం చేస్తున్నాడు. ఫ్రీక్వెన్సీ తగ్గింది. ఒకసారి ఎక్కువ చేసేవాడు తక్కువ చేస్తాడు. ఇది మార్పు కాదు. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. మన ప్రభువు మనల్ని దర్శించినప్పుడు నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని, నూతన ఆత్మను, నూతన హృదయాన్ని నీకు ఇస్తానన్నాడు. కాబట్టి నేను నా 18వ ఏట రక్షించబడ్డానండి. ఇప్పుడు నాకు 64 సంవత్సరాలు. మళ్ళీ ఎన్నడూ నా యవ్వనంలో నేను ప్రభువుని నమ్ముకున్నానే, నాకు లోకంలో ఉన్న సరదాలు సంతోషాలు పోగొట్టుకున్నానే, ఒకసారి లోకంలోకి వెళ్దాం లేకపోతే పాపాన్ని చేద్దాం అనే ఆలోచన ఇప్పుడు కూడా కాదు. ఒక బ్యాచిలర్గా 30 సంవత్సరాల వయసు వరకు బ్యాచిలర్గా ఉన్నప్పటికీ నా యవ్వనాన్ని పరిశుద్ధంగా నేను కాపాడుకున్నాను. నా జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నాను. కాబట్టి ఆయనే నా గురి, ఆయనే నాకు ఆనందం, ఆయనే నా సమస్తమని ఆయన వెంబడించాను. కారణం నేను పొందిన మార్పు స్థిరమైనది, నిజమైనది. ఈ రోజున మారు మనసు అనే మాటకే అర్థం లేదు. మాలాంటి బోధకులు మారు మనసు పొందుడి అన్న మాటను వదిలేశారు. ఒక మనిషి మనస్సు మారకుండా పై వేషభాషలు ఎన్ని మారినా అతని అంతరంగంలో పాపం మీద జయం ఉండదు.